చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇమేవ్ ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను. కామసాగం ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిట ఎమ్మెల్యే దాపరించావు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మొగుడంటే రెస్పెక్ట్ లేదా? మొగుడు పిల్లలు లెగుస్తారే, వాళ్ళు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం? మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణం మన లోకమునకు సంబంధించినదే. బాగు బాగు, దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే? హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పద. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి సారీ అండి. ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయేమో అప్పలమో, ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకనండి. అయ్య బాబాయ్, చూసావా బాజు నీకు కరాటే వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు. వాటితో మీకు మాట్లాడండి. వెళ్ళి 4 పీక. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. చీరలా దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఇంకో చీర, బెనారస్ సారీ, ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ 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 బాబు. పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా?
టిఆర్ఎస్ సారీ. వావ్. అయ్య బాబోయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉంటాయి. బాబా ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా నా బంగారు తండ్రి. లాగే అది అబ్బా, మా ఆయన ఉన్నాడు ఎందుకు, ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు, ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా. అమ్మో ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండా రేపు చూసా ఏం చేస్తా. కొంచెం ఓపిక. అమ్మా ఎవరు అక్కడ చీరలా అవుతుంది. అయ్యో తమ్ముడు, దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఏమండాయ్ తొందరగా రండి, ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలన్నీ. ఆ దొంగడు చేతి మహత్యం అండి, లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి. ఏమండాయ్ అన్నా ఏమిది సునకము వలె కనకము వాసన చుచ్చుతున్నాడు. ఏమి మనవా వాసన చూచుంటివి. బంగారమా, బంగారు కర్మాగారమా. దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు. పైనుండి. ఓహో ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటము లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్నది. నాకును. అయ్య బాబాయ్ ఆకలిస్తుందా. ఏళ్ల మధ్య నుంచి ఒక్క ఉంగరం జారి పడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద్దా. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. ఓ, చూచుటకు బహు చిత్రముగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు. పానీ సేవించి మీ పాత్ర పారవేసి. అయ్యో అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి చూపిస్తాను. ఇలా బాగుండు. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి తాత సుఖీభవ సుఖీభవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలంటయ్యా. బిల్లు అనినా మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్క. ఓ ధనమా. గుప్తా మిత్రమా, తాత ధనము ధనము. 1000 రూపాయల 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోటా. చిన్నదివ్వయ్యా. చిన్నదట. అలాగే తాత. ఏం మనమడా చిన్నది చిన్నది. తీసుకోండి. సుఖీభవ సుఖీభవ. నాది కూడా అదే. అపచారము పొట్టైనది. అది స్త్రీలది. ఆహా, ఏమి ఈ ప్రతిమ సౌందర్యం. ప్రాణం పోసిన రమ్మను మించిపోవును కదా. బ్రహ్మచారులు వలదు వలదు. ఇది బాగుంది. తీసుకోండి సార్. సార్ బట్టలు మార్చుకునే కదా అక్కడ ఉంది సార్. గుప్తా ఏమైనది. తలుపు వేసి తిని గడియ మరిచి తిని. అలా ఈ దుస్తుల్లో మనం ఎలా ఉంటుంది. అచ్చు మానవుల వల్లే ఉన్నాం మిత్రమా. ఇదేమి విడిపోయింది. తాత ఏమైనది తాత. తలుపు సందులో ఇరికిన ఎలుక వల్ల కీచుమంటి. జరిగింది ఎలుగు కాదు నా వేలు. భద్రము తాత, అది లేనిచో నీ వీణ మూగబోవును. సర్లే, దుస్తులు మార్చాం, భాష కూడా మార్చాలి. అవునవును. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ ఇలాగే మాట్లాడతారు. పదండి. చదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. గురు గురు గురు, ఇంతకాలం ఏమైపోయారు గురు. మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్లాగా వెతుకుతున్నాను తెలుసా. వలదు వలదు,
మీతో మాకు స్నేహము వలదు. ఏ ఆ నీవు పరస్త్రీ వస్త్రములు ఒలుచుచుంటివి. అంటే అది అదంతా మందు మహిమ గురు. అవును అది సరే, ఇంతకీ ఈయనెవరు? 1 మంది బ్యాచులర్స్ కాలో ఒక్కడి మొహంలో నూటి పడుతుంది. ఆయన మా తాతాశ్రీ. ఓహో. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఓ, ఇంకేం చెప్పదు. ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు చెప్తే చాలు ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యూ డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యూ డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఒప్పుకో, ఊడిపోద్ది. ఏంటి? నీ చెయ్యి. ఓ అవును, ఎట్టప్పులు బానే మార్చారు. ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. ఓహో, బాగుంది. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి. డా. పదండ